తప్ప ఏదో దేశాన్ని ధరించడానికి రాలేదు మీ స్వామి. మా అమ్మ వచ్చింది కాబట్టి మా అమ్మ కొమ్ములు వెతుక్కుంటూ వచ్చాడు. అయిపోయింది. ఇంతకు ముందు మీ స్వామి చెప్పిన ప్రకారంగా కూడా ఆలోచిస్తే శ్రీమన్నారాయణ అంటున్నారు. ఆ శ్రీని పుట్టించిన వాడెవడు? ఎవరండి? ఆ శ్రీని పుట్టించిన వాడే మా శ్రీమన్నారాయణుడు. అయ్యా వినండి, డబ్బులు ఇచ్చి నించోబెట్టినట్టున్నారు స్వామి. మహేష్ గారు మీరు ఇచ్చేయండి. ఇక్కడ ఏ కమిటీ వారు స్వామి వైపు మాట్లాడినా మేడం మా వైపు మీ ఇష్టం. మా శ్రీమన్నారాయణుడు అంటే ఇందాక చెప్పిన విధంగానే అమ్మవారు ఎక్కడ ఉద్భవించిందయ్యా అంటే స్వామి వారి దశావతారాల్లో భాగంగా కూర్మావతారంలో సురులు అసురులు అంటే దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగర మథనాన్ని చేస్తుంటే ఆ మథనంలో నుంచి ఉద్భవించిందే మహాలక్ష్మి అమ్మవారు, అమృత కలశము, ధన్వంతరీ దేవి, తులసి వృక్షము. అంటే స్వామి అనుగ్రహం లేని లక్ష్మీ అమ్మవారు ఉద్భవించగలుగుతుందా? అవునా లేదమ్మా? ఎవరు చెప్పారు? మీరు ఇక్కడ అడగండి, మీ చెప్పాడమ్మా. కాదండి, కందిపప్పు, చక్కెర, మినప్పప్పు స్వామి లేదే మీ అమ్మవారు లేదు అని అంటే ఇప్పుడు మీ స్వామి పెద్ద గుణగణాలు కలిగినటువంటి వాడా? మొత్తం తీసామనుకోండి లిస్టు, మొత్తం క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఎన్ని రకాల కేసులు ఉన్నాయో అవన్నీ మీ స్వామి పేరు పెట్టి. అయ్యా మా స్వామి వారి గుణగణాలు తెచ్చుకోవాలంటే మీరు కాదయ్యా, మీ సయాసహ దశపూర్వేషాం దశాపరేషాం, మీ పైన 10 తరాలు మీ కింద 10 తరాలు వచ్చినా మా స్వామి విషయం కించిది కూడా తెలుసుకోలేరండి మీరు. అందుకని మీరు తెలుసుకోవాలంటే సుమారు మీరు 42 తరాలు వచ్చినా సరిపోదయ్యా. మీరు గట్టిగా అర్థం మాత్రం స్వామి గొప్పవాడు అయిపోదు. ఇందాక చెప్పిన విధంగానే ఇందాక మీ స్వామి వారు ఒక చిన్న ప్రశ్న వేశారమ్మా. సాక్షాత్తుగా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి సమేతుడై శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో ఉండగా భృగు మహర్షి అనే ఒక మహర్షి ఆ వైకుంఠలోకానికి వచ్చి స్వామి వారిని వివిధ స్తోత్రాలతోటి స్మరణ చేస్తూ ఉన్నాడంట. ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారు ఏం చేసిందయ్యా అంటే, స్వామి జగద్రక్షక జగన్నాటక సూత్రధారి, మీకోసము భృగు మహర్షి చాలా సమయం కిందే వచ్చి వివిధ స్తోత్రాలతోటి నేను నమస్కారం చేస్తున్నారయ్యా, వారి కోరిక ఏందో తెలుసుకొని వారిని తిరిగి పంపించండి అని అమ్మవారు చెప్పగా స్వామి వారు వినలేదు. కానీ అమ్మవారు ఏమనుకుంటుంది, దీనిలో స్వామి వారు వినలేదు, నేను చెప్పినా వినలేదు కాబట్టి భృగు మహర్షి వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద తన్నాడు, తన్నిన వారిని అక్కడనే భస్మం చేయకుండా వదిలేశాడు అనుకొని అలికి కిందికి వచ్చింది. అంటే అడిగి కిందికి వచ్చింది అని మీరు అనుకుంటున్నారు. మా అమ్మవారు వచ్చింది కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి అని మీ స్వామి ఉన్నాడు. మా అమ్మవారు ఎలకలేకపోతే వెంకటేశుడే లేడు కాబట్టి ఇక్కడ మా అమ్మవారి అలక గొప్ప కాబట్టి మీ వెంకటేశుడు వచ్చాడు. ఇందాక చెప్పిన విధంగానే భృగు మహర్షి పాదాల హృదయం మీద తన్నాడు అన్నంత వరకు మాత్రమే మీరు ఆలోచించగలుగుతున్నారు. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటిదయ్యా అంటే పూర్వకాలంలో కొందరి మహర్షి వలన ఆ రాక్షసులు ఎప్పుడైతే ఆ బొటన వేలులోంచి తొలగిపోవాలి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన కుడి చేతిలో ఉండే బొటన వేలుతోటి తన పాదాల దగ్గర ఉన్న బొటన వేలు ఇలా ఒక్కసారి స్పర్శన చేస్తే ఆ రాక్షసులు అనేవాడు తొలగిపోతాడంట. అంటే దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటిదిగా అంటే స్వామి వక్షస్థలం మీద తగ్గించుకున్నాడు అంటే తగ్గించుకున్నాడు అన్నంత వరకు మాత్రమే మీరు ఆలోచించగలుగుతున్నారు. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటిదిగా అంటే వక్షస్థలం మీద తగ్గినప్పుడు నన్ను క్షమించండి మహర్షిని తన పాదాల నమస్కారం చేసి తన బొటన వేలులో ఉన్న రాక్షసుని సంహరింపజేశాడంట. అంటే మా స్వామి గారు ఒక్క పని చేస్తే దాంట్లో అంతరార్థాలతో కూడుకున్న 10 మంచి విషయాలు ఉంటాయ్యా. దాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవాలి. మొత్తం వినండి అయ్యా.